ఎవరిని అడిగితే చెప్తా. సీఎం గారు ఏం చెప్పారు? ప్రాబ్లం ఏంటంటే సీఎం గారు చెప్పిందే కరెక్ట్. ఏమని ఆయనకి వీళ్ళకంటే ఎవడాడ పండుకున్నాడు, ఎవరినెట్లా దొక్కుదాము, ఎవరినెట్లా అటాక్ చేస్తాము అనేది పోలీసులు వాటిని, కానీ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి అవసరం లేదు అది. ఎందుకంటే ప్రజలకు అవకాశం ఇచ్చారు, ప్రజలకే ఫుల్ టైం ఇస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు హరీష్ రావు ఏడబంటే ఏమి ఇవన్నీ గోకితే మాకేం చేసేది? ఇప్పుడు నిఘాబెట్టి చేసేదేమి దానిని? ఏ పనేం లేదా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి? మేము దొక్కేది ఉంటే డైరెక్ట్ దొక్కుతాం, కానీ పోలీసులతో ఇవన్నీ మేము చేయం కదా. మేము రాజకీయంగా కూడా చేయాలనుకుంటే డైరెక్ట్గా దొక్కుతాం, కానీ ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని రికార్డ్ చేసి ఇని ఇంకా జోక్ ఎవరిది? ఎట్లా నాకు విచిత్రం అనిపిస్తున్నది. మీరే కామెడీ చేసుకుంటే ఎట్లనే హరీష్ రావు? ఇప్పుడు అదే హరీష్ రావు ఏమన్నాడు, కేటీఆర్కి ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాదు. ఓకే, ఓ పని చేద్దాం, ఈ ఎల్బీ స్టేడియం గ్రౌండ్లో పోదాంపా. సీఎం మన రేవంత్ రెడ్డి వస్తాడు, కేటీఆర్ రమ్మన్నాడికి. మీకంతా ఎవరికి ఎంత క్రేజ్ ఉందో ఆడ తెలిసిపోతుంది కదా. నేను ఒకటి ఒప్పుకుంటా, ఇటు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఇమేజ్ ఉంది, అటు కేసీఆర్కి ఉందంటే నేను ఒప్పుకుంటా. కానీ కేటీఆర్కి ఉన్నది, హరీష్ రావుకు ఉన్నది, మీది ఇట్లా చెప్పుకుంటే ఎట్లున్నాయో మీరు నాకు అర్థం కాదు. అపోజిషన్ అట్లా కాదు కదా. మీరు సంఖ్యలు గుర్తుకుంటే ఎట్లనే మీరు అసలు కంపారిజన్ మీద నాకు అర్థం కాలేదు. అదే సీఎం రేవంత్ రెడ్డి సభ అదే ఎల్బీ స్టేడియంలో అందుకే అంటున్నా. అదే ఈయన రేవంత్ రెడ్డి గారిని అటు కేసీఆర్ గారిని ఇద్దరు ఎల్బీ స్టేడియంలోకి వస్తే ఇద్దరికి క్రేజ్ ఉంటుంది ఆడ. కానీ కేటీఆర్ హరీష్ రావుది అది నేను చాలాసార్లు చెప్పినా కదా, ఏది ఉన్నా ఈ రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ ఉన్నంత కాలమే వాళ్ళ ఉనికి ఉంటుంది. వారు ఇంకా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా 20 ఏళ్ళు రాజకీయాలు ఉండాలని ప్రతిపక్ష నాయకుడిగా మేము కోరుకుంటాము. ఒక అనుభవజ్ఞ నాయకుడు కేసీఆర్ గారు, నో డౌట్. అది ఎంతున్నా కొంత ఈ ముఖం